మేనేజర్ గారు, ఈ 10 కోట్లు తీసుకుని నాకు మీ బ్యాంకులో అకౌంట్ ఇప్పించండి సార్. అలాగే చేస్తాం, తెలుసుగా ఇది ఆల్ డమాల్ బ్యాంక్. అమ్మయ్యా, అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఏంటి అర్ధరాత్రి నిద్ర పట్టి సావట్లేదు? ఎవరు లేరుగా, దొరికింది. ఏమైందమ్మా? ఏం లేదు అంకుల్, ఏదో దయ్యంలా ఉంది. సడన్ గా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది. దెయ్యమా? అవును అంకుల్. ఎక్కడ పట్టుకుందమ్మా? నా నడుము అంకుల్. అయితే అది ఖచ్చితంగా మగదేమై ఉంటుంది. నువ్వేం కంగారు పడుకో, వెంటనే వెళ్ళి మీ నాన్న పిలుచుకొస్తాను. వద్దు అంకుల్, అలా చెప్తే దాని వెనకాల ఆడదయ్యాలు కూడా వచ్చి మీ వెంట పడతాయంట. ఏంటి ఆడదయ్యాలు? నా వెనక? నా వెనకేముందమ్మా? ముందు పొట్ట, వెనక బట్ట తప్ప. అదే వాటికి చాలా ఇష్టం అంకుల్. ఓ ఆ ఫెసిలిటీ కూడా ఉందా అమ్మా? నా బతుకు చెడా అయి నా ఎంటే పడాలా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు తలుపులు గట్టిగా వేసుకో. ఇంటలా తెలియట్లేదా? ఎందుకు లక్ష్మి అన్న భయపెట్టావు? సడన్ గా వచ్చి డాడీకి చెప్తానంటే ఏం చేయాలి? మంచి పని చేసావు. పొట్టడికి రాత్రంతా నిద్ర పట్టదు. నాకు పట్టదు, ఎందుకంటే నువ్వు నా పక్కనే ఉంటావుగా. నాకు కూడా పట్టదు లక్ష్మి. ఏంటిదే? బొమ్మ. అలారమా? వామ్మో, వాయ్యో, అన్నీలో భయపెడుతున్నా ఏంటి? లాభం లేదు. నేను ఇక్కడ ఉంటే ఉన్న జుట్టంతా పీకి కాస్త మైదానం చేసేలా ఉన్నాయి. వామ్మో, నేను ఇక్కడ పడుకోను. ఎవడో పక్కన సెటిల్ అయిపోతే బెటర్. ఈ రాత్రి ధైర్యంగా ఉంటుంది. ఇదే సేఫ్ ప్లేస్ పడుకోవటానికి. ఈడేవాడు కుంభకర్ణుడు కన్సంట్రేషన్ అయితే ఇలా గొరకు పెడుతున్నాడు. ఓ 30 yearsా? అయితే సేఫే. ఈడేటిలా చెయ్యేశాడే. అయితే ఓకే, మనకే సేఫ్. కాలి కొనేసాడేటే. కాలేసాడేటే. చిలిపి కావాలనిచ్చి కాల్ తీయమంటావేంటమ్మా? నేను కాల్ వేయడానికి కూడా పనికిరానా? రే, ఆ మాట ఏంటో తేడాగా ఉంది. తేడాగాలకు తేడాగా ఉండక ఇంకెలా ఉంటుందమ్మా? బ్రహ్మి దా దగ్గరకు రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడుకోవటం ఏంట్రా? చిచ్చి ఎదవా, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్తాను. ఎక్కడికి వెళతావు బ్రహ్మి? ఈడికని దెయ్యం పట్టింది ఏంటి? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను రా. నేను వెళ్ళనివ్వనుగా. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఒకవేళ కాదని వెళ్ళినా నేను ఊరుకుంటానా? నన్ను ఏదో చేసేసేవని అందరితో చెప్పేస్తానుగా. నేను నిన్నేం చేసుకుంటాను రా? ఏం చేయకుండానే వెళతావా? నేను వెళ్తాను. వెళ్ళు. ఒకవేళ వెళ్ళినా జనం నా మాటే నమ్ముతారుగా. ఎందుకు నమ్ముతారా? అసలు నీ ఎజెండా ఏంట్రా? నీలాంటి ఇంటెలిజెంట్ తో బంధమే నా ఎజెండా, నీ తోడే నా జెండా. అయినా నువ్వేం చేయకుండానే నేను ఇలా అయిపోతానా? ఎలారా? ఇలా దేవతా వస్త్రాల్లో. వామ్మో, వస్త్రాలేమిరా? ఇవే దేవతా వస్త్రాలు వేసుకున్నానుగా. ఒరే, దేవతా వస్త్రాలంటే ఇవా? పగలైతే కెమెరాతో ఫోటోలు తీస్తావు, రాత్రులలో వీడియోలు తీస్తున్నావంట నువ్వు. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు నేను ఇలాంటి వాడిని బ్రహ్మి. రా, ఈ ప్రపంచాన్ని దాటి దూరంగా వెళ్ళిపోదాం. ఒకరి గుండెల్లో ఒకరం కరిగిపోదాం. బ్రహ్మి డార్లింగ్, మిస్ అయ్యాడు. ఈ పూటకి కొత్తగా ట్రై చేయాలి. అమ్మయ్య, ఇక్కడైతే ఎవరు లేరు, హ్యాపీగా పడుకోవచ్చు. నా డార్లింగ్ని కలుసుకునే అదృష్టం ఎన్నాళ్ళకి దక్కింది. ఇక రాత్రంతా రభస్సే. ఇన్నాళ్ళ మన దూరానికి ఈ క్షణమే ఫుల్ స్టాప్ పెట్టేస్తా. నా కౌగిల్లో నిన్ను బంధించి ఉక్కిరి బిక్కిరి చేసేస్తా.
వామో ఏడు వీడు కనపడి చావట్లేదు. నాది బొల్లు అనుకున్నాడా, తల కింద పెట్టుకునే పిల్లు అనుకున్నాడా? వాము, ఈరోజు నాకేదో కర్మ రాసి పెట్టింది. ఈ రాత్రి నేను పడుకోకూడదు, మెలకుగానే ఉండాలి. ముసుకేసుకుని మరీ మెలకుకుంటా. చూసావా, నువ్వు ఎప్పుడెప్పుడు తలుపు తెరుచుకుంటుందా అని చూసావు. నేను తలుపు ఎందుకు తెరుచుకోదా అని చూస్తున్నాను. మళ్ళీ ఎవడో వచ్చాడు. నువ్వు తీసిన తలుపు కాదు, వలపు పిలుపు నీ బలుపు. వస్తున్నాడు ఇయర్. మా అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు, ముసుగు తీయాల్సిందే. ఎవరా నువ్వు? అసలు ఏమనుకుంటున్నారా మీరు? నేనే అనుకుని వస్తున్నారా, ఇంకెవరు అనుకుని వస్తున్నారా? ఇంకాసేపు ఆగుంటే నా జీవితం సంకరాగిపోయేది, తెలుసా మీకు? ఇంకెంతమంది వస్తారా? కనిపించవు గాని ఒంటి మీద కేజీ కండలేదు. ముసుగులో ఉంటే ఎలా తెలిసిందిరా నీకు? ఏరా ఆగిపోయావి? రారా, వచ్చి వాటేసుకో, రారా. అబ్బే, నువ్వు అనుకోలేదు. మరి ఎవరు అనుకున్నావురా? నిజంగా ఒట్టు నువ్వు అనుకోలేదు. అయినా నువ్వు అనుకుంటే నేను ఎందుకు వస్తాను? మరి ఎవరు వస్తారా? 30 years ఇండస్ట్రీ పృథ్వీ వస్తాడు. వామా! ఎండ ఏం కొడుతుందిరా? మస్తు మస్తు అయింది. వాటర్ ఇరా. ఈ షూటింగ్ షురూ చేసిన దగ్గర నుంచి మస్తు పిట్టైనా ఉన్నా. నీ పొట్ట గిట్ట మొత్తం పోయే. మరి ఏందనుకున్నావురా? 60 ఏళ్ళు వచ్చినా ఈ సినిమా యాక్టర్లు పోరగాన్ లెక్క గట్ల ఎట్లుంటారు అనుకున్నావురా? గిట్లా జాగింగ్లు అవి చేస్తారు కాబట్టి. గది సరేరా, గా మెంటల్ డైరెక్టర్ ఎప్పుడు చూసినా షూటింగ్ నా బిడ్డ మీద చేస్తాడేనరా? ఊరుకానా, సినిమా అన్నాక హీరో హీరోయిన్ల మీద ఎక్కువ తీస్తారు, అది తెలవదా? తెలుసురా, మరి ఇక మిగతా పోరీలు ఉన్నాయి కదా,